నమస్తే అన్న పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనకి పెద్దగా అప్డేట్స్ ఏం లేకపోయినా బట్ కొన్ని అప్డేట్స్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే ఉన్నాయి. అవైతే మీరు కన్ఫామ్గా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా పాలిటిక్స్లో అయితే ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ట్రావెలింగ్ కూడా జర్నీ కూడా మొత్తం పాలిటిక్స్లోనే చేస్తున్నారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏదైతే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తుంటే రెగ్యులర్గా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ చెప్పారో మన రీసెంట్ ప్రెస్ మీట్స్లో పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే కనుక డెఫినెట్గా పాలిటిక్స్ నుంచి మనకి కొంచెం బ్రేక్ ఇస్తే కనుక టైం ఇస్తే కనుక డేట్స్ ఇస్తే కనుక డెఫినెట్గా మేము ఉస్తాద్ భగత్ సింగ్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా హరిహర వీరమల్లు కూడా కొంచెం వర్క్ అయితే అయిపోయినట్టు ఉంది. అది కూడా మేలో రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఆ అప్డేట్ కూడా మనకు వచ్చింది. డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిందంట. ఆ డబ్బింగ్ కూడా ఓవరాల్గా కంప్లీట్ అయిపోతే ఆ సినిమా అయితే మొత్తం ప్యాక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా పార్ట్ 2 అనేది మన చేతిలో లేదు. సో అది తర్వాత విషయం. అయితే హరిహర వీరమల్లు ఒక అప్డేట్ అయితే మీకు తెలిసిపోయింది కదా, డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సినిమా మొత్తం చెప్పేసారో లేదో మనకి ఇంకా తర్వాత తెలియాలి అప్డేట్. తర్వాత ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనం డేట్స్ ఉంటే మట్టికి ఆయన షెడ్యూల్ ఇస్తే మట్టికి డెఫినెట్గా సినిమా అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ శంకర్ గారు మిగతా సినిమాలకి టైఅప్ అయ్యారు. అంటే అటు హిందీ బ్యాక్ డ్రాప్లో కానీ మిగతా ప్రొడక్షన్ హౌసెస్తో కానీ చాలా బాగా సినిమాలు అయితే లైన్ పెట్టుకున్నారు. సో అక్కడ సినిమాలు అయితే చేయబోతున్నారు. అది మీకు షార్ట్ అనేది వస్తుంది. ఏదైతే హరీష్ శంకర్ గారు సినిమాలో అప్కమింగ్ ఏంటో మీకు ఆ షార్ట్లో అయితే వస్తుంది, చూడండి. సో హరీష్ శంకర్ గారు కూడా ఈ సినిమాను పక్కన పెట్టి అంటే స్క్రిప్ట్ అయితే అయిపోయింది, బట్ షూటింగ్కి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కదా ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేది. సో అదంతా పక్కన పెడితే ఈయనైతే ఇప్పుడు ప్రస్తుతం స్క్రిప్ట్ అయితే అయిపోయింది కాబట్టి ఈ స్టోరీని పక్కన పెట్టి మిగతా సినిమాలకైతే ఆయన మొత్తం వరుస పెట్టి అయితే షెడ్యూల్ అయితే లేదంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే సైన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ గారు ఫుల్ బిజీ నెక్స్ట్ 3 మూవీస్లో, అప్కమింగ్ మూవీస్లో వేరే డైరెక్టర్స్తో వేరే హీరోస్తో వేరే ప్రొడక్షన్ హౌసెస్తో వర్క్ చేస్తున్నారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఓజీ సుజిత్ గారు అయితే కంప్లీట్గా ఈ ఓజీ సినిమాకి డెడికేటెడ్గా నియమించబడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ ఓజీ సినిమా అయిపోతే డెఫినెట్గా ఓజీ సినిమా అనేది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓజీకి వచ్చిన గ్లిమ్స్ యొక్క రెస్పాన్స్ అనేది నెవర్ బిఫోర్ లాగా ఉంది. ఎందుకంటే చాలామందికి ఆ రెస్పాన్స్ నచ్చింది. థియేటర్స్లో కానీ లేదంటే ఇప్పుడు కూడా వైబ్ అవుతున్నారు. క్రికెట్ స్టేడియంలో కానీ మన ఐపీఎల్ స్టార్టింగ్లో కూడా ఈ ఓజీ గురించి ఎక్కువగా పాటలు వచ్చినాయి. అక్కడ కూడా అందరూ కూడా మంచి వైబ్ అయ్యారు, మంచి హైప్ వచ్చింది, మంచి ఎనర్జెటిక్గా పాడారు, ఆహ్లాదంగా ఆడారు, పాడారు, మొత్తం అంత చాలా బాగా జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఓజీ నుంచి మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా ఓఎస్టీస్ వస్తాయి, చాలా మ్యూజిక్ ఉంటుంది, చాలా సాంగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏవైతే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటాయి. మీరు నెవర్ బిఫోర్ అనే విధంగా మీకు డిజైన్ చేసాం మేము ఓజీకి. సాంగ్స్ కానీ సౌండ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అయితే తెలుస్తాయి. ఎందుకంటే మనకి ఓజీ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక గ్యాంగ్స్టర్ మూవీ వస్తుంది. ఇటువంటి సినిమాలు కదా పవర్ స్టార్ గారి దగ్గర నుంచి రావాలి. ఆఫ్టర్ పంజాబ్ మళ్ళీ ఇదే రావటం, ఓజీతో రావటం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే రావాలని కోరుకున్నాను. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27 అనుకున్నారు కదా, అవ్వలేదు. తర్వాత ఇంకో రిలీజ్ డేట్ ఇచ్చారు, అవ్వలేదు. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. సో చూడాలి. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే సుజిత్ గారు కూడా ఆయన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మన నాని గారితో అయితే ఉందన్నమాట. అంటే నాకు తెలిసి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ నాని గారితో ప్రాజెక్ట్ అయితే టైప్ చేసుకుని ఆ స్క్రిప్ట్ అయితే రాసుకుంటారు. ఈ లోపల హిట్ 3 అయిపోతుంది. ఈ మేక్ అయితే హిట్ 3 అయిపోతుంది. తర్వాత ప్యారడైజ్ అయితే వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం ప్యారడైజ్ తర్వాత ఈ సినిమా అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సుజిత్ గారితో. సో ఇవన్నీ కూడా ఫాదర్గా తెలుస్తూ ఉంటాయి అప్డేట్స్ అయితే. సో ఓవరాల్గా తెలుసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్లో ఈ డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ ఈ విధంగా అయితే చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటు రాజకీయ పరంగా పాలిటిక్స్ పరంగా చాలా బిజీగా అయితే ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు తొందరగా రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఫ్యాన్స్, ఫ్రెండ్స్
మీరందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి ఒకసారి చెప్తే కనుక ఆయన సినిమాలకు వచ్చి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది May 9th. అది ఓకే. ఓజీ కావాలి కదా, చాలామందికి ఓజీ అంటే చాలా ఇష్టం, ఓజీ అంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు చాలామంది. ఆ ఓజీని తొందరగా బయట పెట్టమనండి. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ బయట పెట్టమని, అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు. తొందరగా ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే పవర్ స్టార్ గారి యొక్క లైనప్ కూడా క్లియర్ అయిపోద్ది. తర్వాత ఆయన ఇష్టం, పాలిటిక్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తే ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మూవీ అప్డేట్స్ అయితే, ఆయన వెనకాల ఉన్న క్రూ టీమ్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.